మీరు లోతుగా ఈ సందర్భంలో ఆలోచించాల్సిన అక్కడ ఉంది. నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పేది నిజమా? దానికి వాస్తవాలు ఏంటి తెలుసుకోవాల్సిన అక్కడ ఉంది. నిన్నటి దాకా శాసనసభలో 10 సంవత్సరాల కాలం పాటు పర్ క్యాపిటా ఇన్కంలో నంబర్ 1 తెలంగాణ, వరి ఉత్పత్తిలో నంబర్ 1 తెలంగాణ, జిఎస్డిపి పెరుగుదలలో నంబర్ 1 తెలంగాణ, 4 కోట్ల జనాభా అయినప్పటికీ కూడా అనేక రాష్ట్రాల కంటే కూడా బడ్జెట్లో అత్యధిక పెట్టిన రాష్ట్రం తెలంగాణ. ఇవాటికి నిన్న మొన్న కూడా బట్టి విక్రమార్క గారు పెట్టిన బడ్జెట్ 3,04,000 కోట్లు అనుకుంటా నాకు తెలిసి. 4 కోట్ల జనాభా కలిగినటువంటి ఒక రాష్ట్రం 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిందంటే ఇవాళ ఇది ఎట్లా దివాళా తీసిన ప్రభుత్వం, ఎట్లా దివాళా తీసిన రాష్ట్రమో చెప్పగలిగే దమ్ముందా అని చెప్పి అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి ఒక నైజం ఉంది. మోసగించే వాళ్ళని నమ్ముతారు, అబద్ధాలనే ప్రజలు ఇష్టపడతారు, అబద్ధాలు చెప్పే నాయకులనే ఆదరిస్తారనేటువంటి మాట అవుతుందో ఇవాళ ఆయన మాటలు ఇవాళ నిజమని ప్రూవ్ అయింది అలా. కానీ ఆనాడు మాట్లాడిన మాటలు పెద్దవారు పట్టించుకోలే. కానీ ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటా ఉంది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది, తెలంగాణ ప్రజలలో ఏ సాహసం, ఏ కమిట్మెంట్, ఏ పని చేయాలనే తపన ఉంటుందో ఇలా అది దెబ్బతింటా ఉంది. నువ్వు ధ్వంసం చేస్తున్నది నీకు అధికారం ఇచ్చిన కర్మానికి, నువ్వు ధ్వంసం చేస్తున్నది నీ కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు, నువ్వు ధ్వంసం చేస్తున్నది తెలంగాణ సమాజాన్ని ధ్వంసం చేస్తున్నావు, తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని ధ్వంసం చేస్తున్న విషయాన్ని నువ్వు మర్చిపోద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాలు. నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన 2014